నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. ఎమ్మెల్సీ కవిత కాంప్రమైజ్ అవుతారా? కేసీఆర్ పంపిన దూతలు రంగంలోకి దిగాక రాజీకి మొగ్గు చూపినట్టేనా, లేక కొత్త పార్టీ ఆలోచన కొనసాగిస్తారా? కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారా? అన్న కేటీఆర్కు ఏసీబీ నోటీసులు రావడంతో రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ కవిత అడుగులు ఎటువైపు పడుతున్నాయి? తెలంగాణలో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. తన లేఖ ద్వారా సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా కొత్త అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కవిత కొత్త పార్టీ పెట్టనున్నారని ప్రచారాలు వచ్చాయి. అయితే ఇప్పుడు కవిత కాంగ్రెస్ గూడికి చేరనుందంటూ ప్రచారం మొదలైంది. ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారనే ప్రచారం హస్తం పార్టీలో కోడై కూస్తోంది. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం అలాగే హస్తం పార్టీ పెద్దలు రేవంత్, మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు అంటున్నారు. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయని వారు భావించారట. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించింది. ఫలితంగా కాంగ్రెస్లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదనేది కొందరి టాక్. మరోవైపు కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు సొంత బలం పెంచుకునేందుకు కవిత సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. తొలుత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై ఆమె దృష్టి సారించారు. సింగరేణి జాగృతి సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. అదేవిధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లతో సమావేశమయ్యారు. అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే కవిత లేఖ, ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్నాయి. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో సొంతంగా అడుగులు వేసే దిశగానే కవిత ముందుకు సాగుతున్నారని అర్థమవుతోంది.